వాడివేడి చర్చలే నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు. జాబ్ క్యాలెండర్ ప్రకటించబోతున్న సర్కార్. సభ ముందుకు నైపుణ్య వర్సిటీ అంటే స్కిల్ యూనివర్సిటీ, విద్యా కమిషన్, రెవెన్యూ బిల్లులు, హామీల అమలుపైన నిలదీయబోతున్న విపక్షాలు. రాష్ట్ర శాసనసభ సమావేశాలు మంగళవారం ప్రారంభం కాబోతున్నాయి. ఈ బడ్జెట్ సమావేశాలను ప్రభుత్వం సుమారుగా 7 నుంచి 10 రోజుల పాటు నిర్వహించే అవకాశాలున్నాయి. తొలి రోజు సభ ప్రారంభం కాగానే కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే. సో ఇవాళ అసెంబ్లీ స్టార్ట్ కాబోతున్నది 10 గంటలకో 10:30కో. లాస్యనందిత మృతికి సంతాపంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెడతారు. ఆమె కంటోన్మెంట్ ఎమ్మెల్యే. పాపం రోడ్డు యాక్సిడెంట్లో ఆమె చనిపోవడం జరిగింది. దాని తర్వాత జరిగిన బై ఎలక్షన్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆయన అక్కడ గెలుపొందారు. అనంతరం సభ వాయిదా పడుతుంది. అంటే కేవలం ఒక ఆమె సంతాపంతో అయిపోతుంది అనమాట. బడ్జెట్ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలి అనే అంశంపైన మంగళవారమే స్పీకర్ సమక్షంలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ BAC సమావేశం అవుతుంది. ఇవాళనే జరుగుతుంది. అది కూడా శాసనసభ నిర్వహణ తేదీలను, ఎజెండాను ఇందులో ఖరారు చేస్తారు. 25వ తేదీన ఉదయం 9 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశమై బడ్జెట్కు ఆమోదం తెలుపుతుంది. అనంతరం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతారు. గత డిసెంబర్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫిబ్రవరిలో తాత్కాలిక బడ్జెట్ అసెంబ్లీలో ఆమోదించింది. తాజాగా కేంద్రం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టబోతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే తీరు అనుసరిస్తోంది. అధికార విపక్షాల సవాళ్లు, ప్రతి సవాళ్ల మధ్య ఈ సమావేశాలు వాడివేడిగా కొనసాగే అవకాశాలున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఒకవైపు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వైఫల్యాలు చోటు చేసుకున్నాయని ప్రస్తావిస్తూనే మరోవైపు తమ ప్రభుత్వం ఏర్పడిన 7 నెలల వ్యవధిలో అమలు చేసిన సంక్షేమ పథకాలను అధికార పక్షం అసెంబ్లీలో ప్రస్తావించబోతున్నది. ఉద్యోగాల భర్తీ, DSC, Group 1 నోటిఫికేషన్ల జారీ, 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తదితర పథకాల అమలు తీరుపైన అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం చర్చించబోతున్నది. 2 లక్షల రుణమాఫీ అమలుతో రైతులకు కలిగిన లబ్ధిని వివరించబోతున్నది. సో ఇట్లా ఇవన్నీగా ఈ భజన ఒకవైపు ఉంటుంది, అవతలను తిట్టుడు ఒకవైపు ఉంటుంది. వీళ్ళు వాళ్ళు సమర్థించుకోవడం ఒకవైపు ఉంటుంది, అధికార పక్షాన్ని తిట్టుడు ఒకవైపు ఉంటుంది. నేనేమంటున్నా అంటే అసలు ఈ బడ్జెట్ సమావేశాలు కానీ ఇంకో 10 రోజులు 7 రోజులు ఏందండి? అసలు ఒక నెల రోజులు పెట్టండి, అన్ని అంశాల మీద చర్చ చేయండి. వీళ్ళకి కూర్చోవడానికి ఇబ్బంది అవుతుందా లేకపోతే ఏందో అర్థం కాదు వీళ్ళకి. ఇంతకుముందు ఎట్లా నడిచేది, టీవీలకు అతుక్కపోయి ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలంటే పెద్ద క్రేజ్ ఉండేది. క్రికెట్ మ్యాచ్లు చూసినంత ఇదిగా ఉండేది. మరి ఇప్పుడు ఎందుకు ఆ సమావేశాలని అన్ని రోజులు నిర్వహించాలంటే ఇంత ఇబ్బంది అవుతుంది? కేసీఆర్ హాజరవుతాడా కాదన్నది పెద్ద చర్చ. ఇప్పుడు ఆయన దేవుడా లేకపోతే ఇంకేటో అర్థం కాదు. నిన్న హరీష్ రావు చెప్తున్నాడు కేసీఆర్ హాజరవుతాడా కాడా అన్నది మేము చెప్పమాట స్ట్రాటజీ అట. నియమ స్ట్రాటజీ ఏందా? గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు గెలిపిస్తే ఎమ్మెల్యే అయ్యిండు. మీ 39 మంది 38 మంది ఎమ్మెల్యేలు ఎన్నుకుంటే మీ పార్టీ లీడర్ అయ్యిండు. శాసనసభలో క్యాబినెట్ హోదా ఉన్నది. ఆయనకి గన్మెన్లు ఇచ్చిరు, ఆ గన్మెన్లకు జీతం ప్రజలు ఇస్తారు. కేసీఆర్ ఎమ్మెల్యే అయితే కేసీఆర్ ఎమ్మెల్యే జీతం ప్రజలు ఇస్తారు, ప్రభుత్వం ఇస్తుంది. ప్రభుత్వం అంటే ఎవరు? ప్రజలు. జీతం తీసుకుంటా ఇంట్లో పండుకొని నేను వస్తావా రావా అన్నది స్ట్రాటజీ. చేతగానప్పుడు పండుకోవాలి, రిజైన్ చేసి బయటకు వేరే వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు హరీష్ రావు అన్నిటికీ లేచి మాట్లాడతారు కదా, హరీష్ రావునే చేయండి లీడరు. హరీష్ రావునే BRSLP లీడర్ చేయండి. నువ్వు చేత కాకపోతే ఇంట్లో పండుకోండి. బడ్జెట్ రోజున్నే వస్తాడు. ఎవడి కోసం వస్తావు నువ్వు? నీ క్యాబినెట్ హోదా నీది. ఒక మంత్రికి ఉన్న స్థాయి నీకున్నది, ప్రతిపక్ష నాయకుడివి నువ్వు. ఆనే వండుకొని ఇప్పుడు మాట్లాడాలి కదా. మీరు నమస్తే తెలంగాణ పేపర్ తీస్తే మొత్తం అట్లా చేసిరు ఇట్లా చేసిరు ఆగమవుతుందని అన్నారు కదా. మరి ఇది ఏం ఆగమవుతుందో నువ్వు వచ్చి చెప్పాలి కదా. నువ్వే అంటున్నావు కదా సభాపర్వం సమస్యల తోరణమని. మరి రణమని చెప్పిన దానికి అర్థమేముంది నువ్వు రాకపోతే? అంటే బడ్జెట్ నాడు వచ్చి మళ్ళీ ఆడ కూర్చొని జర అటు ఇటు చేసి చదువుకొని వెళ్ళిపోతావా? అక్కడ పక్కన జగన్మోహన్ రెడ్డి చూసి నేర్చుకో. 11 మంది మొత్తం స్వీప్ అయిపోయింది. అక్కడ కేవలం గెలిచింది 11 మందే. అయినా కూడా ఆయన బ్లాక్ కండువాలు కప్పుకొని సభకు హాజరవుతున్నాడు. లీడర్ అంటే ప్రజల మధ్య ఉంటే లీడర్ అవుతాడు. ఇంట్లో వండుకున్నాడు లీడర్ ఎట్లా అవుతాడు? పోయి పెద్ద చర్చ మళ్ళీ టీవీలలో కేసీఆర్ వస్తాడా రాడా, కేసీఆర్ అని ఇదా? ఎవడైనా ప్రజల దగ్గరికి రావాల్సిందే. నువ్వు రాకపోవడం వల్లనే కదా నీకు ఈ గతి పట్టింది. ఉండే కదా ఇది. ఇగో గత డిసెంబర్లో జరిగిన శాసనసభ సమావేశాలకు శస్త్రచికిత్స కారణంగా బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కాలే. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలకు కూడా ఆయన గైర్హాజరయ్యారు.
ఇప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ను రాష్ట్ర సర్కార్ ప్రవేశపెడుతుండటంతో ఈ సమావేశాలకు హాజరవుతారా లేదా అనే అంశంపైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నెల 25వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న రోజు శాసనసభకు హాజరు కావాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. అధికార పక్షం చేసే విమర్శలకు ధీటుగా సమాధానం ఇవ్వడానికి బీఆర్ఎస్ సన్నద్ధమవుతోంది. గత 7 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా తీరును అసెంబ్లీలో ప్రస్తావించడానికి సిద్ధమవుతోంది. దీనిపై చర్చించడానికి బీఆర్ఎస్ శాసనసభా పక్షం మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు తెలంగాణ భవన్లో సమావేశం కాబోతున్నది. పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలందరూ సమావేశానికి హాజరు కావాలని ఇప్పటికే అధిష్టానం నుంచి ఆదేశాలు వెళ్లాయి. అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అనుసరించాల్సిన వ్యూహాలపైన కేసీఆర్ ఈ సమావేశంలో దిశానిర్దేశం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్లో చేరిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేయాలని సభలో బీఆర్ఎస్ డిమాండ్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఒకవేళ మీ ఎజెండా ఇది ఎత్తుకున్న ఉపయోగం లేదు మీకు, ఎందుకంటే మీరు చేసిన లంగపని అంతా 10 ఏళ్ళుగా అదే కదా, ఎత్తుకొచ్చుడు కొనుక్కొచ్చుడే కదా. మీరు మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు మాలాంటి వాళ్ళం, లేకపోతే బయటున్న ప్రజా సంఘాలు, పౌర హక్కుల నాయకులు, జర్నలిస్టులు వీళ్ళు మాట్లాడాలి. మీరు ఆ నైతిక అర్హతను మీరు కోల్పోయారు. కాబట్టి మీరు ఒకవేళ ఈ అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తినా నువ్వేం చేసినవరా అని అడుగుతాడు అవతల ఉన్న అధికార పక్షం వాళ్ళు ఇంకో లీడరు. నిరుద్యోగులకు రాష్ట్ర సర్కార్ ఇచ్చిన హామీలు, జాబ్ క్యాలెండర్ విడుదల, శాంతి భద్రతలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, 6 గ్యారంటీల అమలుకు చట్టబద్ధత, రైతు రుణమాఫీ, పంటలకు బోనస్, రైతు భరోసా చెల్లింపు, గ్రామాలు పట్టణాలకు నిధుల విడుదలలో అలసత్వం, ఇవన్నీ సమస్యల మీద పోరాడతారు. ఎవరు చేస్తారు ఇది అంటున్నా? శాసనసభా పక్ష నేత బీఆర్ఎస్ వైపు నుంచి ఉన్న ఎల్పీ లీడర్గా ఉన్న కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరు కాకుండా ఎవరు నిలదీసేది? ఈడ నమస్తే తెలంగాణలో కేసీఆర్ వస్తాడు అని రాసిర్రా? ఒక్క దగ్గర పాయింట్ ఉందా? ఇగో నేడు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం అంటే కేసీఆర్ దిశానిర్దేశం అంటే ఇది వార్తనా? ప్రతి పార్టీ వాళ్ళ ఎమ్మెల్యేలతో వాళ్ళ టీంతోని ఏం చేయాలి అసెంబ్లీలో అనేది ప్రతి ఒక్కరు మాట్లాడతారు. పార్లమెంట్లో అయినా అక్కడ ఉన్న పార్టీలు, అక్కడ ఉన్న నాయకులు మాట్లాడతారు, ఇక్కడైనా మాట్లాడతారు. అదేం వార్త కాదే. నువ్వు వస్తావా రావా అసెంబ్లీకి? రాకపోతే రిజైన్ చేసి ఇంట్లో పండుకో. ఎవడొద్దన్నాడు? ఎందుకు అడుగుతున్నాడు? ఒక కామన్ నీకు సంబంధం లేదు అసెంబ్లీకి అని అంటే అడిగేవాళ్ళు కాదు. నువ్వు ఎమ్మెల్యే, దట్టు క్యాబినెట్ హోదా కలిగిన ప్రతిపక్ష నాయకుడివి. నువ్వు ప్రజలు కూడా నీకేం ఉత్తగానే నువ్వు పనికిరావయా, నువ్వు ఇంక నీకు అని 5-6 సీట్లు ఇచ్చి వదిలేలే. నీకు ప్రతిపక్ష హోదా కల్పించిర్రు. 10 ఏళ్ల పరిపాలన తర్వాత కూడా నీకు 39 మంది ఎమ్మెల్యేలని ప్రజలు నీకు ఇచ్చిర్రు. ఇది మామూలు విషయం ఏం కాదు కదా. అంటే నువ్వు కొట్లాడమని చెప్పిర్రు. నువ్వు కొట్లాడకుండా నాకు గవర్నర్ అధికారం ఇవ్వలేదు కదా, ప్రజలే తప్పు చేసిరు కదా అని మొన్నటిదాకా మాట్లాడి ఇంట్లో పండుకుంటే మరి అసెంబ్లీకి ఓటు రావాలా?